హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇక ఈ రోజు అయితే నేనైతే స్పెషల్గా ఇలా నూడిల్స్ అయితే చేసేసా. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా శ్రమ పడకుండా, మన ఇంట్లో సాసులు ఏవి వాడకుండా నార్మల్గా చేసేసిన. పిల్లలకైతే ఇలాంటి సాసులు వాడకుండా పెడితే మంచిది కదా, అందుకని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన. ఇక ఈ వీడియో అయితే మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నా. ఇక ఈ వీడియో అయితే మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి ఒక లైక్ అయితే కొట్టుల్లి. మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ప్లస్ ఇంకా చేయాలని కూడా అనిపిస్తుంది కదా. కాబట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి. ఇక ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బగోని పెట్టేసుకొని అందులో మన నూడిల్స్ ఉడకడానికి కావాల్సిన వాటర్ అయితే పోసేసుకుందాం. నేనైతే ఒక 2 గ్లాసెస్ పోసుకున్నా. అలాగే దాని పైన మూత పెట్టేసిన. ఇక నూడిల్స్ ప్యాకెట్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా ఒక ప్యాకెట్ అయితే తెచ్చేసిన. ఇందులోకి మొత్తం కాకుండా అలా కొన్ని తీసేసుకున్నా. ఒక 3 పీస్ తీసుకున్నాను చూడండి. ఫస్ట్ వాటర్ మరగాలి, అట్లా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ నూడిల్స్ అందులో వేసేద్దాం. ఎక్కువ మరీ మెత్తగా కూడా కావద్దండి, నార్మల్గా మనకు ఉడికితే సరిపోతుంది. కాసేపు మూత కూడా పెట్టేద్దాం. యూజువల్గా ఇట్లా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుంటే మంచిగా తొందరగా ఉడికిపోతుంది. తర్వాత మూత తీసి చూస్తే చూసిగా ఇట్లా మంచిగా పొంగొస్తుంది కదా, అందుకే తీసేసిన మూత. చూడండి, నార్మల్గా మనకు ఉడికిపోయింది. వీటిని కట్ చేయడం కంటే ఇట్లా వేసుకుంటే ఏంటంటే మంచిగా మనకి ఇట్లా పెద్ద పెద్దగా వస్తాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఇది ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా, ఎందుకంటే అప్పుడు కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి, ఇట్లా మంచిగా ఉడకాలి. అట్లా నార్మల్గా ఒక 70% ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా కాకూడదు. దీన్ని ఒక జాలి తట్టలోకి అయితే తీసేసుకుంటున్నా. వాటర్ అన్ని వంపేసుకోవాలి, వాటర్ అసలు ఏం ఉంచుకోకూడదు. చూడండి, వంపేసిన తర్వాత ఎట్లుంది. ఇట్లనే పెట్టేస్తే ఇవన్నీ మొత్తం దగ్గరికి వచ్చేస్తే ఆ వేడికి మెత్తగా అయిపోతాయి. కాబట్టి పైనుంచి వాటర్ అయితే చల్లిళ్ళు అన్నమాట, పైనుంచి పోసుకోవాలి. ఒక 2 చెంబులు అట్లా పోసుకున్నాం అనుకోండి, అవి అట్లాగే మనకు లూజ్గా ఉండిపోతుంది. లేకపోతే అంత ముద్ద కట్టేస్తుంది. వేడి మీద అట్లనే పెట్టేసినాం అనుకోండి, అప్పుడు మన నూడిల్స్ అనేవి అన్నీ ఇరిగిపోతాయి, మంచిగా రాదు మనకు. కాబట్టి ఫస్ట్ దాని మీదకి చల్లి నీళ్ళు కూడా పోసుకోండి. ఇవి అట్లా ఇట్లా అంటుంటే చాలా మస్తు అనిపిస్తుంది, ఎంజాయ్ అనిపిస్తుంది. ఇట్లా మీదికి ఇట్లా ఆడిన కొద్ది చిన్నపిల్లలు ఆడినట్టు అనిపిస్తుంది. చూడండి, మంచిగా మెత్తగా అయిపోయింది. మనకు అట్లా తుంచితే జునగాలి. అలా అని బాగా మెత్తగా కూడా ఉడకద్దండి, ఒక 70-80% ఉడకబెట్టుకోవాలి అంతే. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని చూడండి, అలా ఒక కడాయి అయితే పెట్టేసుకున్నా. అందులో ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మనకు నూడిల్స్కి. ఇక నేనైతే ఒక 3 పావుల నూనె అయితే పోసుకుంటున్నా. ఈ నూనె అయితే వేడయ్యేదాకా ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి, నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు జీలకర్ర అయితే వేసేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం మనకు రంగు చేంజ్ అయిపోతుంది వేగితే. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నా. వీటిని మంచిగా కలుపుకోండి. మనం తినేది చికెన్ నూడిల్స్ ఇట్లనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు రోజైతే నేను ఎగ్ నూడిల్స్ అయితే ట్రై చేస్తున్నా. కాబట్టి ఒక 3 ఎగ్స్ అయితే ఇందులోనే పలగొట్టి అయితే పోసుకోవాలి. 3 ఎగ్లు అయితే తీసుకుని అవి అయితే పలగొట్టేస్తున్నా. ఇట్లా ఎగ్స్ అన్ని పలగొట్టినాక పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎవరి పిల్లలకైనా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. బయట చేసి పెట్టే నూడిల్స్ కంటే ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా, అందుకని చెప్పేసి ఇంట్లో అయితే ట్రై చేస్తామని చెప్పేసి ట్రై చేసిన. ఎట్లుందో మీరు కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పుల్లి. ఈ ఎగ్స్ కూడా ఎక్కువ మాడిపోకుండా అంటే మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. అలానే ఫస్టే కలపద్దు, ఎగ్ పోసిన తర్వాత వెంటనే కలపకుండా కాసేపు అయిన తర్వాత కలపండి. అప్పుడు మనకి ఎగ్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. అట్లా ఎక్కువ కలపొద్దు, మొత్తం ఇచ్చకపోతుంది ఎగ్. కాబట్టి నార్మల్గా కలుపుకోండి. నేను అటు సైడ్ ఒక సైడ్కి ఆనియన్స్ అనేసుకొని ఒక సైడ్కి ఎగ్ కూడా ఇటు ఒక సైడ్కి అనేసుకొని అలా కలుపుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చికి ఆనియన్స్కి ఎగ్ పట్టేసుకుంటుంది లేకుంటే. కాబట్టి ఇట్లా మనకు విడివిడిగా రావాలంటే దానికి కలిపేసుకుంటే మంచిగా విడివిడిగా వస్తుంది. ఇక చూసిలు కదా, మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పక్కకు పెట్టుకున్నాం కదా నూడిల్స్, చూసారు కదా ఎంత లూజ్గా ఉందో. వాటర్ అని వెళ్ళిపోయినాక కూడా అట్లా ఉండాలి నూడిల్స్. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం. నేను పసుపు అయితే ఏం యాడ్ చేయట్లేదు.
నూడిల్స్ డైరెక్ట్గా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మరీ ఎక్కువ కలుపుకున్నా కూడా ఇచ్చకపోతుంది కాబట్టి మీడియం, ఎక్కువ కలపకుండా అడుగు నుంచి మంచిగా ఫస్ట్ అడుగు నుంచి కలిపేసుకుంటే మనకు అలానే వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, మొత్తం నూడిల్స్ అయితే వేసేసుకొని అలా కలిపేసుకుంటున్నా. అడుగు నుంచి మాత్రమే కలుపుకోండి నెమ్మదిగా, నూడిల్స్ అనేవి విరిగిపోకుండా. చూస్తున్నారు కదా. తర్వాత దీనిలో కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాం స్పైసీగా ఉండడం కోసం. కావాలంటే చాట్ మసాలా కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏదైనా మనం వేసుకోవచ్చు నూడిల్స్లో, కానీ నేను ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే అని చెప్పాను కాబట్టి వేస్తున్నాను. కొంచెం నూడిల్స్ మసాలా మాత్రం యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఫస్ట్ నూడిల్స్తో వేసాం కదా, తర్వాత పచ్చిమిరపకాయలు వేసాము, ఇప్పుడు పైనుంచి కొంచెం వేసాను అంతే. మరి ఎక్కువగా వేసుకోకండి. వీటన్నిటిని ఒక్కసారి మంచి అడుగు నుంచి కలిపేసుకుంటే మనకు నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూస్తులుగా చూస్తూనే నోరైతే ఊరిపోతుంది. చాలా టేస్టీగా కూడా వచ్చినాయండి. మనం బయట చేసుకున్న దానికంటే ఇట్లా ఇంట్లో చేసి పెడితే కొంచెం ఆరోగ్యంగా కూడా ఉంటుంది పిల్లలకు, కాబట్టి ఇంట్లో చేశాను. ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లేసుకున్నాం కదా, మనకు నూడిల్స్ అయితే రెడీ అయిపోయినవి. ఇక వీటిని అయితే పిల్లలకైతే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగా అయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ కూడా కొట్టుండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఫైనల్గా అయితే నూడిల్స్ అనేవి రెడీ అయిపోయినవి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.